సంగారెడ్డి జిల్లా బొల్లారంలో విద్యార్థులు స్థానికులతో కలిసి ఆందోళనకు దిగారు. ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడ నుంచి మియాపూర్ వరకు అదనంగా బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, స్థానికులు, వ్యాపారవేత్తలు రోజువారీ కూలీలు బస్సులు సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను ఆర్టీసీ అధికారులు దృష్టిలో ఉంచుకొని బస్సుల సంఖ్యను పెంచాలంటూ డిమాండ్ చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి విద్యార్థులతో, స్థానికులతో సమ్మెను విరమింపజేశారు. రేవంత్ రెడ్డికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. వచ్చిన 2 బస్సులే తక్కువ ఉన్నాయి, టైంకి కూడా రావట్లేదు. ఆర్టీసీ ఎంపీనే డిపార్ట్మెంట్ 2 బస్సులు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మా స్థానికులకి రావట్లేదు. వచ్చిన 2 బస్సులే తక్కువ ఉన్నాయి, టైంకి కూడా రావట్లేదు. రేవంత్ రెడ్డికి తీసుకెళ్లాల్సిందిగా వచ్చిన 2 బస్సులే తక్కువ ఉన్నాయి, టైంకి కూడా రావట్లేదు. ఆర్టీసీ ఎంపీనే డిపార్ట్మెంట్ 2 బస్సులు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మా స్థానికులకి రావట్లేదు. వచ్చిన 2 బస్సులే తక్కువ ఉన్నాయి, టైంకి కూడా రావట్లేదు. రేవంత్ రెడ్డికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. వచ్చిన 2 బస్సులే తక్కువ ఉన్నాయి, టైంకి కూడా రావట్లేదు. ఆర్టీసీ ఎంపీనే డిపార్ట్మెంట్ 2 బస్సులు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మా స్థానికులకి రావట్లేదు. వచ్చిన 2 బస్సులే తక్కువ ఉన్నాయి, టైంకి కూడా రావట్లేదు. రేవంత్ రెడ్డికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. వచ్చిన 2 బస్సులే తక్కువ ఉన్నాయి, టైంకి కూడా రావట్లేదు. ఆర్టీసీ ఎంపీనే డిపార్ట్మెంట్ 2 బస్సులు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మా స్థానికులకి రావట్లేదు. వచ్చిన 2 బస్సులే తక్కువ ఉన్నాయి, టైంకి కూడా రావట్లేదు. రేవంత్ రెడ్డికి తీసుకెళ్లాల్సింది. వచ్చిన 2 బస్సులే తక్కువ ఉన్నాయి, టైంకి కూడా రావట్లేదు. ఆర్టీసీ ఎంపీనే డిపార్ట్మెంట్ 2 బస్సులు వేయాల్సిందిగా